కేవలం తనుజక్క వల్లే పవన్ కళ్యాణ్ ఈ రోజు గెలిచాడు నిజంగా. ఒకవేళ నీకు ఛాన్స్ వచ్చి లోపలికి వెళ్తే ఏదో ఒక లవ్ ట్రాక్ నడిపిస్తావా? అమ్మ నమస్తే అమ్మ. హాయ్. సో బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చింది, ఎలా అనిపించింది? నిజంగా బిగ్ బాస్ చూడంలోనే నిజంగా నా లైఫ్ మాత్రం కొత్త సినిమా స్టార్ట్ అవుతున్నట్టు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల ప్రజలు ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసినా కూడా సినిమాకి వెళ్ళకుండా అంత పెద్ద ఏం లేదురా, బిగ్ బాస్ స్టార్ట్ అయితేనే ఉంటుందిరా. ఎందుకంటే ఈవినింగ్ కల్లా చూడాలి ఎవడు కొట్టుకుంటున్నాడు, ఏంది ఎంత గోల్ అవుతుంది, ఏంది నాగన్ సార్ ఎవరు క్లాస్ పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి కూడా చాలా మంది వెయిటింగ్ చేసేదంటే బిగ్ బాస్ కోసమే. పోయిన సీజన్ ఉన్న రచ్చకి ఈసారి ఎవరు వస్తారా ఏంటా ఎట్లా ఉంటుందా బిగ్ బాస్ అని చెప్పి చాలా వెయిటింగ్ చేస్తున్నారు. నేను దాంట్లో ఫస్ట్ నేనే బిగ్ బాస్ కావాలి అంతే. ఇంకా మరి ఒకవేళ లైక్ కామన్ ఆడియన్స్ ని తీసుకున్నారు లాస్ట్ టైం, సో ఈసారి కూడా అగ్ని పరీక్ష 2 పెట్టి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సో ఎలాంటి వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారు? కాంబినెన్స్ అంటే పోయినసారి లాగా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి పోయినసారి లాగా ఎవరైతే మంచిగా ఆడతారో, ఎవరైతే జనాలు మంచిగా మాట్లాడి వెళ్ళని చేస్తారో వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే ఈసారి ఈ సెలబ్రిటీ వాళ్ళకన్నా కాంబినెన్స్కి ఎక్కువ అవకాశం ఉన్నట్టు టాక్ వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ నిజంగా నాగన్ సార్కి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ సెలబ్రిటీ వాళ్ళే కాకుండా కాంబినెన్స్ కూడా రావాలి, వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా బయటకు రావాలని చెప్పి చాలా చేస్తున్నారు. నాగన్ సార్ అందరూ చెప్తున్నా ఎవరైనా సరే ఫస్ట్ ట్రై చేయండి. పెద్దవాళ్ళు సెలబ్రిటీలు కదా, వాళ్ళకి ఫ్రేమ్ ఉంది కదా అని చెప్పి ఎవరు తక్కువ అంచనా, ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మనం ఎందుకులే మనం వెళ్తామా ఆడతామన్న చెప్పి ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ ఏదైనా సరే మెస్ట్ అదేంటి ఇది అంటారు కదా, ఫస్ట్ మెట్టే నిజంగా లాస్ట్ మెట్ వరకు మనం వెళ్ళగలుగుతామని. లాస్ట్ టైం కామన్ మ్యాన్ ని తీసుకున్నారు, ఆర్మీ జవాన్ అని ఆయన చేతిలో పెట్టారు కప్పు. నిజానికి విన్నర్ అయితే ఇమాన్యుల్ అని కొన్ని ఇష్యూస్ నడిచాయి లాస్ట్ టైం. సో మరి ఈసారి కూడా అలా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? బయట ఎన్ని స్క్రీన్ ముందు కెమెరా ముందు ఎంత యాక్టింగ్ చేసినా జనాలు అట్లా ఉండదు కదా. ఎవరికి ఉన్న టాలెంట్ ఇప్పుడు ఎట్లయినా సరే పవన్ ఆడాడు, కష్టపడి ఆడాడు, గెలిచాడు. తనుజతో ఎంత ఎమోషనల్ ఏం చేస్తుందో ఆమెకు నిలబడ్డాడు. కాబట్టి కేవలం తనుజక్క వల్లే పవన్ కళ్యాణ్ ఈరోజు గెలిచాడు నిజంగా. మొన్న ఒక రోజు కూడా అంతే, పవన్ కళ్యాణ్ తను గెలిచినా కూడా తనుజన్ మీదే అనుకున్నాడు. అది ఎవరైనా సరే ఎవరు ఎంత ముందు స్క్రీన్ ముందు ఎంత నటించినా, పెద్ద ఎంత ఆర్టిస్ట్ అయినా హీరో అయినా సరే జనాల ముందు తక్కువే. సరే ఒకవేళ మీకు ఛాన్స్ వచ్చింది అనుకో బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి, మీరు వెళ్తారా? వెళ్తే ఏం చేస్తారు లోపలికి వెళ్ళి? ఏం చేస్తాం, ఆడతామా మంచిగా. బిగ్ బాస్ ఎవరి కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను, నేను కూడా అదే చూస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దయచేసి ఒక కామన్ మ్యాన్గా వెళ్తున్నాము, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు సెలబ్రిటీ వాళ్ళు వెనకాల పడి ఉరుకుతుంటారు, కోసుకుంటాం, చచ్చిపోతాం, వాడేనా దేవుడు అది ఇది అని చెప్పి సొల్లు అంతా చెప్తారు. ఇంట్లో 10 రూపాయలు ఉండవు తినడానికి మళ్ళీ. కాబట్టి దయచేసి అని చెప్తున్నా, మాలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అంటే నాకే సపోర్ట్ చేయండి నేను చెప్పట్లేదు, ట్రై చేస్తున్నాం. లోపలికి వెళ్ళి ఏం చేస్తాను? ఏం చేస్తాం, గేమ్ ఆడతాము. ఉన్న రోజులు మంచిగా జనాలు నచ్చితే ఉంచుతారు, లేకపోతే 1 వీక్లో 2 వీక్స్లో బయటకు వచ్చేస్తాం కదా. ఏమైనా డిఫరెంట్గా చేస్తారా లేకుంటే అందరితో పాటు ఉంటారా? డిఫరెంట్గా అంటే ఏమో అక్కడ ఉన్న గేమ్స్ బట్టి దాన్ని బట్టి ట్రై చేస్తాం. అబ్బా ఆ లవ్ స్టోరీ, ఆ మంచి అబ్బాయి హ్యాండ్స్ అబ్బాయి అని వెళ్తే లవ్ ట్రాక్ నడుపుతాము అంతే. ఇప్పుడు పోయిన సీజన్ డెమోన్ పవన్ రీతు చౌదరి అంతే. ఇప్పుడు వాళ్ళు చూడండి, డెమోన్ పవన్ మన సినిమా ఛాన్సే వచ్చిందట, చూసారు కదా ఎంత వైరల్ అయిపోతుంది. కాబట్టి బిగ్ బాస్ అనేది ఒకవేళ నీకు ఛాన్స్ వచ్చి లోపలికి వెళ్తే ఏదో ఒక లవ్ ట్రాక్ నడిపిస్తావా? చిచి అట్లా ఏం లేదు. జస్ట్ జనాలు మనం ఏదో ఇప్పుడు మనం అనుకుంటాము, వెళ్ళాం మనకు లోపలికి ట్రై చేస్తాం అలా అని చెప్పి బిగ్ బాస్ లవ్ ట్రాక్కి అది సొల్లు అంతా ఎందుకు, నీ అవసరం లేదు అంతే. వెళ్ళడం ఫస్ట్ మనం గెలవడం అవుతారంటావా బిగ్ బాస్ లో, లేక మేల్ అవుతారా ఈసారి? ఈసారైనా కొంచెం అన్ని సీజన్లో అబ్బాయిలే అవుతున్నారు, ఈ సీజన్ అయినా కొంచెం 10కి ఒక అమ్మాయి అవుతే హ్యాపీగా ఫీల్ అవుతాం. అది నేను అవ్వాలని కోరుకుంటున్నా అంతే. అంటే గత సీజన్లో చూస్తే గిట్ట సాధారణ వ్యక్తులు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. సాధారణ వ్యక్తులను ఏదో ఫోటోలకు ఒక 2-3 రోజుల షో కోసం మాత్రం వాడుకున్నారు తప్ప అక్కడ అసలు సాధారణ వ్యక్తులకు ఎలాంటి ప్రియారిటీ లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తారు, సాధారణ వ్యక్తులకు ప్రియారిటీ ఉండదు, ఏముండదు. అసలు బిగ్ బాస్ షో వేస్ట్. మాటలు చెప్పడానికి మాత్రం మట్టిగా ఏదంటే కన్విన్స్ చేసి జనాలందరూ సింపతి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం చెప్తారు తప్ప పేదోడిని తీసుకోరు, టాలెంట్ ఉన్న తీసుకోరు, ఎవరు తీసుకోరు. మళ్ళీ రికమెండేషన్లు మళ్ళీ సెలబ్రిటీలు మాత్రం తీసుకుంటారు. ఒకటండి వాళ్ళు ఫేమ్ అయినటువంటి వాళ్ళని కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు యూట్యూబ్ స్టార్లు కాబట్టి వాళ్ళని కంపల్సరీ తీసుకున్నారు. వాళ్ళు అదే మీరు స్టార్లను కాకుండా ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోండి, వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది తప్ప స్టార్ లైన్ వాళ్ళు మళ్ళీ స్టార్లను చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. సాధారణ వ్యక్తులను తీసుకోండి. గతంలో మనం చూసుకుంటే గట్రా వాడు మినిమం డిగ్రీ ఉన్నాడు, వాళ్ళ అంటాడు వాడు అన్ని రోజులు ధర అయితే తీసుకున్నారు. ప్రోమోలో వాళ్ళని ఏం చేశారు, గతం తీసి పడేసారు. ఒక్కరోజు కాకుండా ఏదో మాటలు చెప్పడానికి మాత్రము పేరుకు మాత్రం చెప్తారు తప్ప ఈ బిగ్ బాస్ వాళ్ళు అంతా ఫ్రాడ్ ఇది. ఇందులో సాధారణ వ్యక్తిని ఎవరు తీసుకోరు, మళ్ళీ యూట్యూబ్ స్టార్లను ఎవరిలో సెలబ్రిటీలను తీసుకుంటారు. దాన్ని బొంద తీసుకుంటారు, దాన్ని ఏం తీసుకుంటారు అండి, దాన్ని తీసుకుంటున్న షో మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే 7-8 మంది చచ్చిపోయారు. ఇప్పటి వరకు కూడా
మరి డబ్బులు తీసుకున్న విషయాల్లో క్లారిఫికేషన్ అలాంటి వాళ్ళని తీసుకుంటే ప్రజలు ఎవరు చూస్తారండి? ఆ షోకి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చి సెంటర్లో అయిపోతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆ బాధితులందరూ వచ్చి నాగార్జున గారు మీకు నిజం చెప్తున్నా అండి, ఆ బాధితులందరూ వచ్చి మీ అన్నపూర్ణ స్టూడియోని ముట్టనిచ్చి మొత్తం బిగ్ బాస్ హౌస్ మొత్తం కూలగొట్టే ప్రయత్నం రోజు వస్తుంది. అనవసరంగా లేని పని రిస్క్ పెట్టుకొని ఇబ్బంది పడకురామని పెట్టుకొని. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. సో బిగ్ బాస్ 10 ప్రోమో అయితే వచ్చింది. సో ఈసారి ఎలా ఉండబోతుందమ్మా? ఎలా ఉండబోతుంది, ఎప్పుడు బిగ్ బాస్ వస్తూనే ఉందిలే, కానీ ఏది వచ్చినా ఏది పెట్టినా అలా ఎవరిని తీసుకోవాలో వాళ్ళనే తీసుకోవాలి. రికమెండేషన్లతో తీసుకోకూడదు. గెలిచిన వాళ్ళని వాళ్ళు అన్ని రోజులు కష్టపడ్డ వాళ్ళది లాస్ట్కు పోతుంది. ఏడనో ఒక్కడ ఇటున్నో నాటు అటున్నో ఇటు చేసి అట్లా గెలిపియకూడదని నాగార్జున గారు తెలుసుకుంటే బాగుంటుంది. ఏడాడనో అది ఇంకొకటి ఉన్నోళ్ళకి పెట్టొద్దు. వాడికే మస్తు డబ్బులు ఉన్నాయి, వాడిని తీసిపోయి అల్ల పెట్టి మీరు గెలిపించి డబ్బులు ఇచ్చే బదులు లేని పిల్లలు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు అంటే లేని వాళ్ళనే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ బిగ్ బాస్ ఎలా ఆడాలి, ఏది పెట్టినా ఏ ఆట పెట్టినా ఎలా ఆడాలన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టుకొని కొద్దిగా పైకి తెచ్చినా బాగుంటుంది. మీరు ఉన్నోళ్ళు రికమెండేషన్ తోటి మధ్యలో కూడా రికమెండేషన్ తోటి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. నాగార్జున గారు మీరు ఆడితే అది దేశానికి ప్రజలకు ఏదో ఏం రాదు, అది మీకు ఫాయిదా ఉంటుంది, మీకు లాభాలు ఉంటాయి. ఎవరికి ఉంటాయి? అందు గురించే ఈసారి అలా చేయకుండా బందోబస్తు తోటి మంచిగా ఆడిపియాలి. అలా ఎవరు కష్టం మళ్ళీ ఈసారి కూడా కామన్ మ్యాన్స్ ని అగ్ని పరీక్ష 2 లాగా చేసి తీసుకుంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అలా తీసుకుంటే ఏం కాదు. అలా కష్టపడి నేనేమంటున్నా, ఉన్న బిడ్డలను అస్సలు తీసుకోవద్దు. ఈ బిగ్ బాస్ అంటే ఏంది, పేదవాళ్ళకు ఇలా గుర్తింపు రావాలనే కదా ఏదైనా చేసేది. అలా చేసి తీసుకోవాలి, కానీ మధ్యన ఎవరినో రికమెండేషన్ తోటి డబ్బులతోటి మీరు లోనకు పిలవద్దు, బిగ్ బాస్లో ఉంచుకోకూడదు. ఈసారి మైండ్ పెట్టి నాగార్జున గారు మంచిగా ఆడి వాళ్ళకు పేదవాళ్ళకు మీరు న్యాయం చేయండి, అదొకటి బాగుంటుంది. మరి ఈసారి ఎవరెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లైక్ సెలబ్రిటీస్ నుంచి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? వాళ్ళెందుకు, వాళ్ళకు మస్తు డబ్బులు ఉన్నాయి. వాళ్ళే సెలబ్రిటీస్ రాకుంటే నార్మల్ ఆడియన్స్ ఎవరు చూడరు. సో కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది మన లాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. అలా ఒక ఇద్దరిని వేసుకుంటే సరిపోతుంది. సరే, ఒక ఇద్దరిలో ఎవరు రావాలనుకుంటున్నారు మీరు మీ దృష్టిలో? ఎవరైనా మీకు నచ్చిన సింగర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, కమెడియన్లు కావచ్చు. మంగ్లీ వస్తుంది అంటున్నారు. అది మంగ్లీ వస్తే బాగానే ఉంటుంది. మంగ్లీ అని ఆస్పైరేటే ఎవరు ఒకళ్ళని ఇద్దరిని వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళైనా మంచి ఆడేటోళ్ళు, మంచి పేరు ఉన్నోళ్ళే కావాలి. పాటలోళ్ళు వచ్చిన అంత ముందు గీత మాధవ్ ఎవరో చాలా మంది వచ్చారు. ఒకవేళ బిగ్ బాస్కి మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? నాగార్జున గారు మరి మంచిగా మాట్లాడుతున్నా, ఎలా మాట్లాడినా తెలియదు, కానీ రా అంటే ఎందుకు పోతా. గంగవ్వ ఆడిన ఆట కంటే బాగా ఆడతారా? గంగమ్మని తీసేయకూడదు, ఆమె నాకంటే వయసులో పెద్ద ఆమెను ఎందుకు మనం తీసేయాలి? ఆమె లాగా ఆడతారా అంటున్నా. ఆమె కంటే ఇంకా బాగా ఆడతాం, ఎందుకంటే మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కాదా, అన్నిట్లా రాళ్ళు రప్పలు దాటుకొని పైకి వచ్చిన వాళ్ళం, ఎందుకు ఆడం? ఏదైనా ఆడతాం. ఒకవేళ అలా వయసులో పెద్దోళ్ళు అంటే ఇట్లా మాట్లాడడానికి కూడా దేనైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం, దేనికైనా. సరే, మరి ఒకవేళ మీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, లోపలికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే నాగార్జున ఏది చెప్తా చేయాలి. ఇప్పుడు ఆయన యజమాని కదా, అమ్మ ఇది చేయమంటే ఇది చేయాలి, అది చేయమంటే చేయాలి, అదొక్కటే. ఎవరైనా సరే, నేనేదో నువ్వు అడిగినావు అని చెప్తానా, మళ్ళాంటి వాళ్ళని ఆయన పిలవడు. ఒకవేళ ఎందుకు పిలవరమ్మా? కామన్ ఆడియన్స్ చాలా మందిని పిలుస్తున్నారు. సో దాంట్లో మీరు కూడా ఏది మన తెలంగాణలో ఒక గంగమ్మ, మన గంగమ్మ ఒక్కతే పోయింది మన తెలంగాణలో, ఎంతమంది లేరు? ఎవరిని పిలిచిండు? మన అమ్మ మళ్ళీ వచ్చిన పల్లవి ప్రశాంత్ తెలియదు, ఆయన వచ్చిండు. ఆయన దొంగ మాటలు చెప్పుకొని నేను వాళ్ళకి చేస్తా, రైతులకు చేస్తాను, ఎవరికైనా చేసిండా? అవన్నీ మాటలు, అవన్నీ మీ సోషల్ మీడియాలో రాలేదా? ఇంకో డబ్బు కోసం కక్కుర్తి పడద్దు, చేస్తే నిజాతిగా చేసేటోళ్ళకైతే నాగార్జున గారు చేసిన బాగుంటుంది. పేదవాళ్ళని రక్షించుతున్నప్పుడు రూపాయి మిగలకుండా కూడా వాళ్ళకి నాగార్జున గారు మళ్ళీ ఒకలా మధ్యాహ్నం ఏడుకో దేని ఒక్క వంక పెట్టుకొని అని పిలుస్తారు కదా, అదొక్కటి ఆలోచించాలి. నాగార్జున గారు ఒకలా ఆయన నిజంగా అభిమానం ఉండి బాగా మాట్లాడుతుంది పెద్దామంటే పిలిస్తే చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.